పోలవరం జిల్లాలో పెద్ద పులి సంచారం స్థానికులను భయాందోళనకు గురి చేస్తోంది. దేవీపట్నం మండలం గంగంపాలెం గ్రామ పరిసరాల్లో పెద్ద పులి వీరంగం సృష్టించింది. ఒకేసారి 14 దూడలపై దాడి చేసి చంపడంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెల్లాచెదురుగా పడి ఉన్న దూడల మృతదేహాలను చూసిన యజమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. గ్రామ పరిసర ప్రాంతాల్లో పెద్ద పులి సంచరిస్తోందన్న సమాచారంతో ప్రజలు అప్రమత్తమవుతున్నారు. పెద్ద పులిని బంధించేందుకు అటవీ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. అదనపు పీసీసీఎఫ్ నాగేశ్వరరావు, కాకినాడ డిఎఫ్ఓ రామచంద్రరావు ఆధ్వర్యంలో ర్యాపిడ్ రెస్క్యూ టీం రంగంలోకి దిగింది. పులిని సురక్షితంగా బంధించి అటవీ ప్రాంతానికి తరలించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. పోలవరం జిల్లాలో పెద్ద పులి సంచారం స్థానికులను భయాందోళనకు గురి చేస్తోంది. దేవీపట్నం మండలం గంగంపాలెం గ్రామ పరిసరాల్లో పెద్ద పులి వీరంగం సృష్టించినట్టు తెలుస్తోంది. ఒకేసారి 14 దూడలపై కూడా దాడి చేసి చంపడంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. గణేష్, చెప్పండి. అంటే పోలవరం జిల్లాలో 2-3 నెలల నుంచి ఇక్కడ ఉన్నటువంటి పెద్ద పులి హల్చల్ చేస్తూ ఉంది. ఒక్కొక్క టైంలో ఫారెస్ట్ లోకి వెళ్ళి తిరిగి మళ్ళీ గ్రామ శివారు ప్రాంతాల్లోకి వస్తూ ఆవు దూడల మీద దాడి చేస్తుంది. తాజాగా మనం చూస్తున్నాం విజువల్స్ లో 14 ఆవులు చనిపోవడం జరిగింది. దీంతో ఆవుల యజమాని నట్టేట మునిగినట్టు అయింది. మనం చూస్తున్నాం పెద్ద పులి దాడి వల్ల ఇప్పటికే 10ల సంఖ్యలో ఆవులు లేగదూడలు చనిపోతున్నప్పటికీ కూడా ఫారెస్ట్ అధికారులు పట్టుకోవడంలో దీన్ని విఫలమవుతూ వస్తున్నారు. దీని మీద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అమరావతి నుంచి గడిచిన 3 రోజుల క్రితం సమీక్ష నిర్వహించారు. పెద్ద పులి వల్ల పెద్దగా ప్రమాదం లేకుండా చూడండి, స్థానికులను అలర్ట్ చేయండి అని చెప్పినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు మాత్రం కొంత అలసత్వం ప్రదర్శించడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతూ ఉంది. ఇదే క్రమంలో మనం చూస్తున్నాం కదా, పోలవరం జిల్లాలో ఉన్నటువంటి దేవీపట్నం మండలం గంగంపాలెం గ్రామంలో పెద్ద పులి గత రాత్రి బీభత్సం సృష్టించడం జరిగింది. దానిలో 14 దూడలు చనిపోవడంతో అంటే ఓనర్ అయితే మాత్రం కొంత తీవ్ర విషాదంలోకి మునిగిపోయినటువంటి సందర్భం కనిపిస్తోంది. ప్రస్తుతం అయితే పెద్ద పులిని బంధించేందుకు అడిషనల్ పీసీసీఎఫ్ నాగేశ్వరరావుతో పాటు కాకినాడ డిఎఫ్ఓ రామచంద్రరావు ఆధ్వర్యంలో ర్యాపిడ్ రెస్క్యూ టీం ప్రత్యేక ఆపరేషన్ నిర్వహిస్తుంది. పులి సంచారం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో గ్రామస్తులను అలర్ట్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఎక్కడా పులి జాడలు కనిపించినా కూడా దాన్ని సురక్షితంగా బంధించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పి ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. అయినప్పటికీ కూడా పులి పోలవరం జిల్లాలో టెన్షన్ పుట్టిస్తుందని చెప్పాలి. ఇదే క్రమంలో ఇంకా ఎప్పటిలోగా దీన్ని అదుపులో అంటే పట్టుకుని మళ్ళీ తిరిగి ఫారెస్ట్ లోకి వదిలిపెడతారని చూడాల్సింది. ప్రస్తుతానికైతే 14 ఆవులు గత రాత్రి పులి దాడిలో చనిపోవడం జరిగింది. ఆ ఓనర్ యజమానికి కూడా ధైర్యం చెప్పే అవకాశం కనిపిస్తుంది. అతను ఆదుకునేందుకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ప్రయత్నం చేస్తామని చెప్తుంది. అంటే మిగిలినటువంటి రైతులు కూడా ఈ పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం దేవీపట్నం గంగవరం మండలంలో సంచరిస్తున్నటువంటి సందర్భంలో వారికి సంబంధించినటువంటి పశువులను జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి రైతాంగానికి స్థానికులకు అయితే ఏర్పడినట్టు కనిపిస్తుంది. శ్రీజ, రైట్, థ్యాంక్ యూ గణేష్.